నేను అవుట్ అయిపోయాక మా కెప్టెన్ లక్ష్మణ్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. నేను అవుట్ అయిపోయిన రెండో బాల్ కి మత్తడు కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మెల్లమెల్లగా మ్యాచ్ అయితే చేతుల నుండి జారిపోతుంది భయ్య. ఆల్రెడీ పెద్ద టార్గెట్ అవడం వల్ల మా బ్యాట్స్మెన్ అయితే ఎలా ఆడుతున్నారో వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ప్రతి బాల్ ఊపేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందాక నుండి బొంగరాలో తిరిగిస్తున్నాము. లోకేష్ గారు కూడా అవుట్ అయిపోయాడు భయ్య. నెక్స్ట్ వెంకటేష్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. 7 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి మా స్కోర్ 37కి 7 వికెట్లు పడిపోయాయి. ఇంకా ఓన్లీ మా కెప్టెన్ మాత్రమే ఒంటరి పోరాటం అయితే చేస్తున్నాడు. మా కెప్టెన్ లక్ష్మణ్ అయితే మా హోప్ నిలబెట్టి ఆడైతే చక్కగా బ్యాటింగ్ ఆడుతుంటే మా దరిద్రం కాకపోతే మా లోకేష్ గారు నాట్ అవుట్ కూడా అవుట్ ఇచ్చి వాడిని కూడా కూర్చోబెట్టేశాడు. దీనితో మా హోప్స్ కూడా చచ్చిపోయిపోయా మేము మ్యాచ్ గెలుస్తామని చెప్పి. కానీ ఉమా అండ్ స్వామి అన్నయ్య చాలా గట్టిగా బ్యాటింగ్ ఆడుతున్నారు. ఉమాగాడు బాల్ టు బాల్ సింగిల్ తీసిస్తే స్వామి అన్నయ్య పెద్ద హిట్లకి అయితే ట్రై చేస్తున్నాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి 45కి 9 వికెట్లు అయితే పడిపోయాయి మావి. 12 బాల్ మిగిలి ఉన్నాయి. మేమైతే 32 పరుగులు అయితే చేయాలి. మా చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. స్వామి అన్నయ్య పెద్ద పెద్ద షాట్లు ట్రై చేస్తున్నా అది కూడా సింగిల్ టూడీల కన్నా ఎక్కువ రావట్లేదు. దానికి తోడు ఉమాగాడు కూడా డోట్లు పెట్టేస్తున్నాడు. 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి మేమైతే 60 పరుగులు చేసాం భయ్య. 16 పరుగులతో ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాము. రెండో మ్యాచ్ మేము సిద్ధమైపోయాం. రెండో మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం.